Hi guys, welcome to YCC here with Cricket Chat. నేను మీ సాయి. Thank you so much for your support. And మనకు తెలిసి మ్యాచ్ నెంబర్ 63. It is a washout, rain affected game అది GT versus KKR. So with this loss, GT was out of the tournament and KKR already qualified and వాళ్ళు top 2 spot in confirm. అండ్ మ్యాచ్ నెంబర్ 64 ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ ఇద్దరు కూడా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నారు. కంపేర్ టు డీసీ లక్నో కాస్త ముందున్నారని చెప్పాలి, ఎందుకంటే వీళ్ళకి 2 మ్యాచ్లు ఉన్నాయి. రెండు నెగ్గితే దే విల్ గెట్ టు 8. బట్ ఢిల్లీ ఒక మ్యాచ్ ఉంది, అది నెగ్గినా సరే దే విల్ కమ్ టు 7. సో ఇఫ్ ఢిల్లీ లూసెస్ దిస్ మ్యాచ్ దే ఆర్ కంప్లీట్లీ అవుట్, ఇంక వాళ్ళు బయటికి వెళ్ళిపోయినట్టే. అండ్ ఢిల్లీ వాజ్ ఇన్ 6th పొజిషన్, 13 మ్యాచెస్ 6 wins. రన్ రేట్ కూడా ఏం బాగాలేదు, -0.4. లాస్ట్ మ్యాచ్ వీళ్ళు ఓడిపోయారు అగెనెస్ట్ ఎస్ఆర్హెచ్ కాదు, ఆర్సీబీ వాళ్ళు చాలా భారీగా నెగ్గారు. 47 runsతో నెగ్గారు ఆర్సీబీ మీద. వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ లేడు, అక్షర్ పటేల్ లీడ్ చేశాడు. వాళ్ళు బాగానే రిస్ట్రిక్ట్ చేశారు ఆర్సీబీని, బట్ స్టిల్ దే అన్ఎబుల్ టు చేజ్ 140కి దే ఆర్ ఆల్ అవుట్. అండ్ ఎల్ఎస్జీ సిచ్యువేషన్ అయితే వాళ్ళు చాలా బాగా నెగ్గుకుంటూ వచ్చారు అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ చాలా ఘోరంగా ఓడిపోయారు. కేకేఆర్ మీద 98 runsతో ఓడిపోతే, అండ్ సన్ రైజర్స్ మీద అసలు వాళ్ళు కొట్టిన టార్గెట్ని 10 ఓవర్లో కొట్టిపడేశారు. 167ని 9.4 అవర్స్లో కొట్టేశారు. ఎస్ఆర్హెచ్ బ్రూటల్, అది అరాచకం అది. సో వీళ్ళకి కూడా రన్ రేట్ అనేది చాలా డ్యామేజ్ అయిపోయింది, -0.7. కాకపోతే వీళ్ళకి 2 మ్యాచ్లు ఉన్నాయి, ఇఫ్ 2 నెగ్గితే దే హ్యాపీలీ క్వాలిఫై. ఒకటేమో ఈరోజు ఢిల్లీతో, ఇంకోటి ముంబైతో. సో చూడాలి. అండ్ వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది ఈ సీజన్లో అండ్ ఢిల్లీ హ్యాస్ వన్ ఇట్. మ్యాచ్లో లక్నో బ్యాటెడ్ ఫస్ట్ అండ్ స్కోర్ చేసి 167. పడిక్కల్, స్టోయినిస్, పురన్ అందరూ ఫెయిల్ అయ్యారు ఆ మ్యాచ్. ఒక్క ఆయుష్ బదోని చివరిలో 55 runs కొట్టాడు, పైన రాహుల్ 39 runs అంతే. అండ్ బౌలర్స్, ఢిల్లీ బౌలర్స్లో కుల్దీప్ యాదవ్ 20 for 3 అండ్ ఖలీల్ 41 for 2, దర్ బెస్ట్ బౌలర్స్. అండ్ ఢిల్లీ కంఫర్టబుల్గా చేసేసారు అది, 18 ఓవర్స్లోనే అది చేజ్డ్ ఇట్. పృథ్వీ షా 32, జేక్ ఫ్రేజర్ 55, రిషబ్ పంత్ 41. అండ్ ఎల్ఎస్జీ బౌలర్స్ ఒక్క రవి బిష్ణు ఒక్కడే ఎఫెక్టివ్గా బౌల్ చేశాడు, 25 for 2 అండ్ మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. సో ఇది. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 4 మ్యాచెస్ జరిగినాయి. ఒక మ్యాచ్ ఢిల్లీ నెగ్గింది, అది ఈ సీజనే. అండ్ మిగతా 3 కూడా లక్నో హ్యాస్ వన్ ఇట్. అండ్ ఈ రెండు టీమ్స్ మధ్య కూడా ఎప్పుడూ 200 అనేది మార్క్ దాటలేదు. హైయెస్ట్ స్కోర్ ఫర్ ఢిల్లీ ఈజ్ 189 అండ్ హైయెస్ట్ స్కోర్ ఫర్ లక్నో ఈజ్ 195. అండ్ ఇఫ్ యు సీ ద స్క్వాడ్స్, లక్నో వాళ్ళు డికాక్ని తీసుకొచ్చారు, బట్ డికాక్ ఈస్ కంటిన్యూస్లీ ఫెయిలింగ్. వాళ్ళు మరి ఎందుకో నాకు కైల్ మేయర్స్ని మటుకి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంటున్నాను, కైల్ మేయర్స్ని తీసుకురావట్లేదు వీళ్ళు అని. బట్ స్టిల్ ఇంకా వాళ్ళు కైల్ మేయర్స్ని బెంచ్ మీదే ఉంచుతున్నారు. సో ఐ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్. కైల్ మేయర్స్ మీకు బౌలింగ్ ఇస్తాడు, మంచి అగ్రెసివ్ స్టార్ట్ ఇస్తాడు, ఈజ్ ఎ కరేబియన్, బట్ స్టిల్ దే ఆర్ నాట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ కైల్ మేయర్స్. వాళ్ళ కోచ్, డెఫినెట్లీ వాళ్ళ కోచ్ డెసిషన్ ఇది, అందులో డౌటే లేదు. అండ్ డికాక్, రాహుల్, స్టాయినిస్, పురన్, బదోని, దీపక్ హుడా, కృణాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, యష్ ఠాకూర్, రవి బిష్నాయ్, నవీనుల్ హక్ అండ్ యదువీర్ సింగ్ చకర్ని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతున్నారు. అండ్ ఎనీ చేంజెస్ దిస్ ఇస్, ఐ థింక్ దే వోంట్ మేక్ ఎనీ చేంజెస్. వీళ్ళకి మయాంక్ యాదవ్ వెళ్ళిపోవడం చాలా పెద్ద మైనస్ అయింది. ఐ థింక్ వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఇద్దరు స్పిన్నర్లతో వెళ్ళారు, బట్ ఈ మ్యాచ్ మరి ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తారా, లేకపోతే దే విల్ మోషిన్ ఖాన్. ఐ థింక్ మోషిన్ ఖాన్ ఈజ్ స్టిల్ నాట్ అవైలబుల్ ఫర్ దెమ్. మోషన్ ఇంజురీ, హెడ్ ఇంజురీ ఉంది కదా, ఐ థింక్ హీఈస్ స్టిల్ నాట్ అవైలబుల్. మేబీ ఇఫ్ ఈజ్ ఫిట్ హీ మే కమ్, బట్ వాళ్ళు ఏది కూడా వస్తాడు అని గ్యారంటీగా ఏం చెప్పలేదు. బట్ ఫర్ డీసీ రిషబ్ పంత్ విల్ బి బ్యాక్. రిషబ్ పంత్ వచ్చేస్తాడు ఈ మ్యాచ్. ద వే దే లాస్ట్ ద లాస్ట్ మ్యాచ్, వాళ్ళు మంచి జస్ట్ వాళ్ళ టార్గెట్ జస్ట్
188 వాళ్ళకి మంచి బ్యాటింగ్ ఉంది. జేక్ ఫ్రేజర్ స్టార్టింగ్లో ఆ స్టార్ట్స్ ఇచ్చుంటే అలాగే స్టార్ట్ చేశాడు కూడా జేక్ ఫ్రేజర్. దట్స్ అ బ్యాడ్ లక్, అన్లక్కీ రన్అట్ అది. స్ట్రైట్గా కొట్టాడు, అది బౌలర్ చేతికి తగిలి డిఫ్లెక్ట్ అయింది స్టంప్స్ మీద. జేక్ ఫ్రేజర్ ఉండుంటే వాళ్ళకి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేది. బికాస్ అక్షర్ పటేల్ చాలా బాగా ఆడాడు మిడిల్లో. సో డెఫినెట్గా ఢిల్లీ వాళ్ళు నెగ్గేవాళ్ళు. ఒక్క వికెటే వాళ్ళని బాగా దెబ్బతీసింది. ఈవెన్ గ్రీన్ టెస్ట్ అండ్ స్టబ్స్ రన్అట్, క్యామరూన్ గ్రీన్ సూపర్బ్ హిట్టింగ్ అది క్యామరూన్ గ్రీన్ దగ్గర నుంచి. సో వాళ్ళకి బ్యాడ్ లక్ అనే చెప్పాలి లాస్ట్ మ్యాచ్ ఓడిపోవడం. ఎందుకంటే ఆర్సీబీని 187 కంటే చాలా బాగా రిస్ట్రిక్ట్ చేశారు వాళ్ళు చివరిలో. దే కూడా వెరీ గుడ్, చాలా మంచి బౌలింగ్ చేసి రిస్ట్రిక్ట్ చేశారు. అండ్ డీసీ జేక్ ఫ్రేజర్, అభిషేక్ పరల్, షాయ్ హోప్, రిషబ్ పంత్, టిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్, రసిక్దార్ సలాం, ముఖేష్, ఇషాంత్, ఖలీల్. అండ్ లాస్ట్ మ్యాచ్ డేవిడ్ వార్నర్ వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా దింపారు. సో ఇట్స్ ఎ గుడ్ టీమ్. వాళ్ళకి ఇదే లాస్ట్ ఛాన్స్. ఈ మ్యాచ్ నెగ్గితే మిగతా రిజల్ట్స్ మీద డిపెండ్ అయ్యి వారు ముందుకు వెళ్తారా లేకపోతే ఎలిమినేట్ అవుతారా అని డిపెండ్ అయి ఉంటుంది. మ్యాచ్ ఓడిపోతే దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్. సేమ్ లక్నోకి ఈ మ్యాచ్ ఓడిపోయినా ఇంకా కాస్త ఛాన్స్ ఉంటుంది. గుడ్లో మెల్లలాగా 7 మ్యాచెస్ వచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళకి. సో ఇంకా పాయింట్స్ టేబుల్ ఏది కూడా కొలిక్కి రాలేదు. టాప్ 2 సెట్ అయ్యారని చెప్పాలి. బికాస్ రాజస్థాన్ కూడా 8 విన్స్ వచ్చేసినాయి. సో మిగతా 2 స్పాట్ల కోసం చెన్నై, సన్ రైజర్స్, ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో, దీస్ మెనీ ఆర్ ఫైటింగ్. ఆల్మోస్ట్ 5 టీమ్స్ ఫర్ 2 స్పాట్స్. ఎవరు వెళ్తారో చూడాలి. అండ్ స్టాట్స్ ఫర్ ఎల్ఎస్జీ, ఇట్ ఈస్ కేఎల్ రాహుల్ 460 రన్స్ విత్ ఓకే స్ట్రైక్ రేట్ ఆఫ్ 136. ఒక సెంచరీ కూడా చేసినట్టున్నాడు రాహుల్. లేదు, రాహుల్ సెంచరీ చేయలేదు, మార్కస్ స్టోయినిస్ చేశాడు ఈ టీంలో. నిక్లస్ పూరన్ 363 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 162. స్టోయినిస్ 151. అండ్ డికాక్ 10 మ్యాచెస్లో ఓపెనింగ్ వచ్చి 238 రన్సే కొట్టాడు దెన్ యావరేజ్ ఆఫ్ 23. సో ఐ ఫీల్ డికాక్ ఇంకా తన ఫామ్ని అందుకోలేదని చెప్పాలి నాకు. అండ్ బౌలింగ్, ఇన్ బౌలింగ్ ఇట్ ఈస్ యష్ ఠాకూర్ 10 మ్యాచెస్ 11 వికెట్స్, నవీన్ ఉల్ హక్ 8 మ్యాచెస్ 10 వికెట్స్. అండ్ తర్వాత బెస్ట్ బౌలర్స్ ఇద్దరు కూడా లేరు వీళ్ళకి. మోషన్ ఖాన్ ఆడతాడో లేదో తెలియదు, మయాంక్ యాదవ్ రూల్డ్ అవుట్. బిష్నాయికి వికెట్లు రావట్లేదు. అది కొంచెం ప్రాబ్లం అవుతుంది వీళ్ళకి. 12 మ్యాచెస్లో బిష్నా పిక్ జస్ట్ 7 వికెట్స్. యువర్ స్పిన్నర్స్ షుడ్ బి యువర్ వికెట్ టేకర్స్, బట్ బిష్నాయికి జస్ట్ 7 వికెట్స్ వచ్చినాయి. కృణాల్ పాండ్యాకి జస్ట్ 5 వికెట్స్ వచ్చినాయి. సో ఇది కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కొంచెం వికెట్స్ అనేవి రావట్లేదు క్రూషియల్ టైంలో. అండ్ డీసీ బౌలింగ్, ఇట్స్ కంప్లీట్లీ అన్ ఇండియన్ అటాక్. చాలా డీసీ బౌలింగ్ చూస్తే ఒక్కోసారి చాలా హ్యాపీ అనిపిస్తుంది. దే ఆర్ గోయింగ్ విత్ కంప్లీట్ ఇండియన్ అటాక్ అండ్ దే ఆర్ సక్సెస్ఫుల్. ఖలీల్ 13 మ్యాచెస్ 16 వికెట్స్, ముఖేష్ 9 మ్యాచెస్లోనే 16 వికెట్స్, కుల్దీప్ 10 మ్యాచెస్ 15, అక్షర్ 10 వికెట్స్, రసిక్దార్ 9 వికెట్స్, ఇషాంత్ ఈస్ కాంట్రిబ్యూటింగ్. సో అందరూ ఇండియన్, ఇట్స్ కంప్లీట్ ఇండియన్ అటాక్. నేను నోకియా అని లిజర్డ్ విలియమ్స్ని ఆడించారు కానీ వాళ్ళు మళ్ళీ తీసి పక్కన పెట్టారు. సో దే ట్రస్ట్ దేర్ ఇండియన్ అటాక్. సో ఢిల్లీ ఈస్ గాట్ అ వెరీ గుడ్ బౌలింగ్ అటాక్. అండ్ బ్యాటింగ్లో ఇట్ ఈస్ రిషబ్ పంత్ 413 రన్స్ 12 మ్యాచెస్లో. అండ్ సెకండ్ దేర్ బెస్ట్ బ్యాట్స్మెన్ వాజ్ జేక్ ఫ్రేజర్ 8 ఇన్నింగ్స్లో 330, జస్ట్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 237. స్టబ్స్ కూడా పర్లేదు, ఈజ్ గివింగ్ హిస్ బెస్ట్ అని చెప్పాలి. 321 రన్స్ విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 185. సో ఇది వీళ్ళ టీమ్స్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్. విన్నింగ్ ఛాన్సెస్ సమ్హౌ ఐ ఫీల్ లక్నో హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్ కంపేర్ టు డీసీ. చూడాలి ఏం జరుగుద్దో. That's it. Thank you so much, and please like, share and subscribe if you like my content. Thank you.